క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహానాడు దిగ్విజయం మనందరి బాధ్యత అన్న మదనపల్లె పరిశీలకుడు భాష్యం ప్రవీణ్. తమకిచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మందిని తరలిస్తామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పసుపు సైన్యమే తమ బలమని విజయవంతానికి అందరూ సిద్ధం కావాలని ఎమ్మెల్యేల పిలుపు. అసంతృప్త నేతలకు అగ్ర తాంబూలమిచ్చి గౌరవించి తన హుందాతనం చాటుకున్న షాజహాన్. పార్టీకి నియోజకవర్గ ప్రజలకు విధేయుడనని పెద్ద ఆయన చంద్రబాబు మాటే శిరోధార్యమని చెప్పకనే చెప్పిన ఎమ్మెల్యే షాజహాన్ తీరుపై ప్రశంసలు. ఘనంగా వైసీపీ యువనేత హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. ప్రభుత్వ ఆసుపత్రిలో భారీగా రక్తదాన శిబిరం. రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన యువత. హర్ష లాంటి యువ నేతలే పార్టీకి పట్టుగొమ్మలని ప్రశంసలు కురిపించిన అతిథులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లెలో జనసేన క్రియాశీలక కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లె జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు జనసేన కుటుంబ సభ్యులకు సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా, జీవిత బీమాను భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీగా జనసేన నిలిచిందని ఆయన సగర్వంగా వెల్లడించారు. జనసేన పార్టీ కార్యాలయంలో మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ్ రామాంజనేయులు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లను అందించడం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ జన సైనికులు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఒక భరోసా కల్పించే విధంగా తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం చాలా గర్వకారణమన్నారు. జనసేన కుటుంబ సభ్యులకు సభ్యత్వంతో పాటు ప్రమాద బీమా, జీవిత బీమాను భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీగా జనసేన నిలిచిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాయని జగదీష్ కుమార్, సల్మాన్, శంకర్, పవన్ కళ్యాణ్, మల్లికార్జున, సురేష్, రామ్మూర్తి, నవీన్, హాసిని, జి చంద్ర, నవాజ్, సోను, హర్ష, ఉమా, సత్య, సాయి, రాజేష్, లోకేష్, సిద్దిక్, ఫయాజ్, పెద్ద ఎత్తున జనసైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు, జనసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహానాడు దిగ్విజయం చేయడమే తమ ముందున్న లక్ష్యమని మదనపల్లె పరిశీలకుడు భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు. గ్రూపులు ఎన్ని ఉన్నా నియోజకవర్గానికి సుప్రీం మాత్రం ఎమ్మెల్యేనే అని పరిశీలకుడు తేల్చి చెప్పారు. అందరూ కలిసి కట్టుగా సాగాల్సిందేనని సూచించారు. తమకు ఇచ్చిన లక్ష్యాన్ని 100% సక్సెస్ చేస్తామని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ధీమా వ్యక్తం చేశారు. తమ పసుపు సైన్యమే తమ బలమని, అందరినీ కలుపుకొని పెద్దలు చంద్రబాబు తమకు నిర్దేశించిన దానికంటే ఎక్కువ మందిని తరలించి మహానాడు విజయవంతంలో తాము సైతం అంటూ నిరూపించుకుంటామని ఎమ్మెల్యే షాజహాన్ ప్రకటించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ నేతృత్వంలో నియోజకవర్గ పరిశీలకులు భాష్యం ప్రవీణ్ పర్యవేక్షణలో పసుపు సైన్యంతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక రాజంపేట పార్లమెంటరీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు అసంతృప్త నేతలు సైతం హాజరు కావడం విశేషం. తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబు, యాలగిరి దొరస్వామి, దేవరింటి శ్రీనివాసులు, భవానీ ప్రసాద్లను మొదటగా సమావేశ వేదికపైకి ఆహ్వానించి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన పెద్దరికాన్ని, హుందాతనాన్ని మరోమారు చాటుకున్నారు. తాను పార్టీకి అధినేతకు విధేయుడినని, ఏ ఒక్కరిని విస్మరించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే చెప్పకనే చెప్పినట్లు అయింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తనకు ఇంతటి స్థాయి కల్పించిన ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు. మహానాడు దిగ్విజయానికి పెద్దాయన తమకు ఇచ్చిన లక్ష్యాన్ని 100% సక్సెస్ చేస్తామని చెప్పారు. మహానాడుకు తాము సైతం సిద్ధం అంటూ ఉరకలెత్తే ఉత్సాహంతో క్యాడర్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎక్కడ కూడా అలసత్వం దరిచేరనీయకుండా తమకు కేటాయించిన వాహనాల్లో కడపలో జరిగే మహానాడుకు హాజరు కావాలని ఎమ్మెల్యే కోరారు. వెహికల్స్ లోనే భోజన వసతి ఏర్పాటు చేస్తామన్నారు. మండలాల వారీగా బాధ్యతలు తీసుకున్న వారు కార్యకర్తలను, అభిమానులను సమీకరించి తీసుకురావాలన్నారు. పార్టీ నియోజకవర్గ ముఖ్య నేతలు నాదెళ్ల విద్యాసాగర్, రాటకొండ వెంకటేష్, బాలుస్వామి, రెడ్డి శంషీర్, రఘుపతి నాయుడు, పోతబోలు సుధాకర్ తదితరులు మరింత బాధ్యతగా వ్యవహరించి సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా పరిశీలకులు భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ మహానాడు విజయవంతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. గ్రూపుల మాట అసలే వినపడకూడదని, మొన్న ప్రధాని మోదీ వచ్చిన సభకి తాను 700 బస్సుల్లో జన సమీకరణ చేసినట్టు చెప్పారు.
అందుకే తనకి బాధ్యతలు అప్పజెప్పారని ప్రవీణ్ స్పష్టం చేశారు. అందరూ సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా నేతృత్వంలో తనకిచ్చిన లక్ష్యాన్ని ఈజీగా నెరవేర్చగలమనే ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండలాల వారీగా నాయకులతో భేటీ నిర్వహించారు. బాధ్యతలు అప్పజెప్పారు. అంతకుముందు మాట్లాడిన నాయకులు తమ ప్రసంగాల్లో తెలుగు ప్రజల సత్తాను ప్రపంచానికి చాటిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత సీఎం నందమూరి తారక రామారావు అని కీర్తించారు. దేశంలో ఏ పార్టీకి దక్కని గొప్ప చారిత్రక నేపథ్యం తెలుగుదేశానికే దక్కిందని కొనియాడారు. దేశ ప్రధానులను అధిష్ఠింపజేసిన మహోన్నత పార్టీగా సగర్వంగా చెప్పుకోవచ్చన్నారు. నాడు విభజిత రాష్ట్రాన్ని, నేడు వైకాపా పాలనలో విచ్ఛిన్నమైన రాష్ట్రాన్ని తన అపార అనుభవం, దూరదృష్టి, దార్శనికతతో అద్భుతమైన ప్రగతి వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అమోఘమైందని కొనియాడారు. ప్రజా సంక్షేమం, పార్టీ కోసం నిద్రాహారాలను మాని సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రశంసలు గుప్పించారు. కడపలో నిర్వహించనున్న మహానాడుకు తరలి రావాలని పార్టీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు నాదెళ్ల విద్యాసాగర్, బాలుస్వామి, ఆర్జే వెంకటేష్, రాటకొండ మధుబాబు, నీలకంఠ, మోడెం సిద్దప్ప, గంగారపు నవీన్ చౌదరి, నాదెళ్ల శివ, రాష్ట్ర హస్ కమిటీ సభ్యులు పఠాన్ కాదర్ ఖాన్, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ ప్రభాకర్, సిటిఎం రెడ్డి స్వామి, చుక్కా విజయ్ కుమార్, కత్తి లక్ష్మణ, జీవి నాయుడు, గురునాథ్ యాదవ్, సిటిఎం చెల్లా నరసింహులు, నాగయ్య, పులి మహాలక్ష్మి, రాధా, గ్రామ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. అంత హైక్స్ చూసాం. ఆ హైక్స్ చూడటానికి, ఆ స్థాయికి రావడానికి తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా ఉన్న కార్యకర్తల బలమే అని ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. మన గ్రామ పార్టీ కానీ, మండల పార్టీ కానీ, బూత్ కమిటీలు కానీ, కొత్తగా మనం నియమించుకుంటున్న కేఎస్ఎస్లు కానీ మన పార్టీ సంస్థాగతంగా ఎంత బలంగా ఉందో, దేశ స్థాయిలో మన సంస్థాగతంగా మన పార్టీ ఉన్నంత బలంగా ఏ పార్టీ లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. మీరందరూ ఒకళ్ళు స్టేజీ మీదకి పిలిచారనో ఒకళ్ళు పిలవలేదనో అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్గా జరుగుతున్న మీటింగ్ కాదు. ఆర్గనైజ్డ్గా జరుగుతుంటే మనం ఒక షీట్ రాసుకునే వాళ్ళం, ప్రోగ్రామ్ షీటు, ఎవరిని పిలవాలి, ఎవరెవరిని గౌరవించాలనేది రాసుకునే వాళ్ళం. కానీ ఇది అనుకోకుండా నేను నిన్న ఈవినింగ్ రావటం, రాత్రి 10:30కి కాల్ ఫర్ చేయటం, ఇప్పుడు అనుకోకుండా మీటింగ్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయటం, ఇదేదో ఒక మీటింగ్ లాగా కాకుండా ఒక డిస్కషన్ లాగా పెట్టుకుందామని కూర్చున్నది అనుకోకుండా మీటింగ్ లాగా రూపాంతరం చెందింది. అందువల్ల ఆర్గనైజ్డ్గా లేకపోవటం వల్ల అందరినీ ప్రాపర్ వేలో పిలవలేకపోయాం. దయచేసి మీరు తప్పుగా భావించొద్దండి. ఎవరో కూడా దాని గురించి ఆలోచించొద్దు. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త నాయకుడే, ప్రతి నాయకుడు కార్యకర్తే. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను కార్యకర్త స్థాయి నుంచి నేను ఎమ్మెల్యేగా ఎదిగాను. నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవకాశం ఇచ్చారు. నేను ఇదే యువగలం పాదయాత్రలో మీ మదనపల్లిలో కూడా నేను ఆర్గనైజ్ చేశాను, ఉన్నాను ఆ రోజున. మదనపల్లి మీటింగ్లకు కానీ, ఉప్పుంటూ ఇచ్చాపురం దాకా నేను యువగలం పాదయాత్రలో తిరిగిన వ్యక్తినే. అర్హత ఉండేవాళ్ళు నా ముందు కూర్చొనున్న నా ప్రాణ సమానమైన మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు. ఎందుకంటే మీరే సర్వస్వం, మీ వల్లే పార్టీ ఉంది, మీరే ఈ పార్టీకి పునాదులు, మీరే ఈ పార్టీకి సర్వస్వం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 4 రోజుల క్రితం మినీ మహానాడు జరుపుకున్నాం. మినీ మహానాడుకు మీరు ఇచ్చిన ఆదరణ, మీరు వచ్చేసిన ఒక సంఖ్య, అదే రండి మండల అధ్యక్షుడు గౌడ్ గారు వేదిక పైన రావాలని కోరుతున్నాం. రండి సార్, లేటు అన్న రాజన్న బాధ్యత ఉంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికే ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. మొత్తం భారతదేశం ఆయన వైపు చూస్తున్నది, ఆయన పనితీరు పైన చూస్తున్నది. మీకు 5 సంవత్సరాల క్రితం గడిచిన 19 నుంచి 24 వరకు ఎక్కడైనా మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళి మీ రాష్ట్ర రాజధాని ఏదంటే మేము ఆకాశం వైపు చూసేవాడు. రాజధాని ఏడుందంటే ఆకాశంలో ఉంది. ఇప్పుడు మీరు గర్వంగా చెప్పొచ్చు, 50,000 ఎకరాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కాబోతున్నది. అటువంటి దిక్సూచి కలిగిన ముఖ్యమంత్రి, అటువంటి దిక్సూచి కలిగిన రాష్ట్ర మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు మనము
ఒక పెద్ద ఆయనకు కానుకగా ఇవ్వాలి. ఆ కానుక ఏమంటే రేపు 29వ తేదీ ఒక పెద్ద బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు మదనపల్లికి వచ్చి 10,000 టార్గెట్ ఇచ్చారు. నేను లేదన్నా 2,000 పెంచి 12,000 చేస్తామని చెప్పి నేను మాట ఇస్తున్నా. ఏమంటారా వద్దా? ఏమి ఇస్తున్నా? రైట్. ఇక మీ ధైర్యమే నా ధైర్యం. అది అందుకోసం ఇప్పుడు మనం దానికి చాలా బాధ్యతగా పనిచేయాలి. ఎందుకంటే ఈ సంవత్సరం దాదాపు 11 నెలల్లో మనం అందరం ఒక్కతాటిగా ఒకరిగా కలిసి నిత్యం ప్రజల్లో పనిచేశాము. ఇంకా ఈరోజు అదే ప్రజలు ఏదైతే మీరు ఏ విధంగా మనం బస్సులు పెడతామో దానికి సక్సెస్ఫుల్గా మీరు నింపుకొని రాగలిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రజల్లో ఇంకా మంచి పట్టుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తెల్లవారుజామున కుప్పం నియోజకవర్గంలోని శివపురంలో తమ కొత్త ఇంటిలో గృహప్రవేశం చేశారు. ఈ వేడుకలో ఆయన భార్య నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గృహప్రవేశం సందర్భంగా సంప్రదాయక పూజలు, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నారా భువనేశ్వరి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు పూజ నిర్వహిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. భువనేశ్వరి స్వయంగా ఈ కొత్త ఇల్లు నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం కేవలం కుటుంబ సభ్యులతో సన్నిహితంగా జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులు ఎవరూ ఆహ్వానించబడలేదు. ఈ ఇంటిలో చంద్రబాబు సమావేశాల కోసం ప్రత్యేక గది, గ్రంథాలయం, వినోద సౌకర్యాలు, 20 కార్ల పార్కింగ్ స్థలం ఉన్నాయి. ఈ గృహప్రవేశం సందర్భంగా భువనేశ్వరి తన సోషల్ మీడియా పోస్టులో కుప్పంలో సొంతింటి గృహప్రవేశ కార్యక్రమం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. 36 ఏళ్లుగా మా కుటుంబానికి అండగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఆత్మ బంధువులైన కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరిగింది. కల్మషం లేని మంచి మనుషుల మధ్య మా కుటుంబ సభ్యులుగా భావించే ప్రజల ఆశీర్వాదంతో జరిగిన కార్యక్రమం ఎంతో సంతృప్తినిచ్చింది. సొంతింటి పండుగల నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ శుభకార్యం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కుప్పం నియోజకవర్గ ప్రజల దీవెనలకు, ఆత్మీయతకు, అభిమానానికి, మద్దతుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను అని రాశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మలు హర్షవర్ధన్ రెడ్డి లాంటి నాయకులే. హర్షకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మదనపల్లె వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న నిస్సార్ అహ్మద్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో హర్షవర్ధన్ రెడ్డి లాంటి నాయకులే పట్టు కొమ్మలని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కొనియాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు, మదనపల్లె నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి అభిమానులు, యువ నాయకుల ఆహ్వానం మేరకు నిసార్ అహ్మద్ మదనపల్లె జిల్లా హాస్పిటల్లో నిర్వహించిన రక్తదానం, రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ సమక్షంలో హర్షవర్ధన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రక్తదానం చేసి రోగులకు పాలు, పండ్లు పంచిపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లగా నిసార్ అహ్మద్ సమక్షంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కేక్ కట్ చేసి యువ నాయకునికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు పిలిచినా పలుకుతానని, హర్షవర్ధన్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. హర్షవర్ధన్ రెడ్డి పుట్టినరోజు కోసం మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనుజ, కౌన్సిలర్లు రజనీ, ఈశ్వర్ నాయక్, శారదారెడ్డి, మునీష్ షేర్, నరసింహులు, నాగమణి, యూనస్, సాదిక్, శ్యామల, అబ్దుల్, యాసిన్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల గుండె చప్పుడు తెలుగుదేశమని స్పష్టం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్. సామాజిక విప్లవానికి, సంక్షేమ రాజ్యానికి, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీదే అంటూ గుర్తు చేసిన ఎస్ఎం పర్వీన్ తాజ్
నందమూరి అడుగుజాడలే వెలుగు దివ్యలుగా చంద్రబాబు లోకేష్లు స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాతలుగా చరితార్థులు అవుతారని ఆమె స్పష్టం చేస్తున్నారు. అణగారిన తెలుగు పేద ప్రజల గుండె చప్పుడే తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్ నేడిక్కడ స్పష్టం చేశారు. కొత్తకోటలోని తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన పర్వీన్ తాజ్ ఎన్టీఆర్ ను పేద ప్రజల ఆశాజ్యోతిగా అభివర్ణించారు. తెలుగుదేశం ఆవిర్భావంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చింది అని గుర్తు చేశారు. బియ్యం ముఖం ఎరుగని పేద ప్రజలకు సగౌరవంగా పటడన్నం ముప్పూటలా అందాలనే సదుద్దేశంతో నాడు ఎన్టీఆర్ ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని చెప్పారు. మండల వ్యవస్థతో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది అని నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ అడుగు జాడలే వెలుగు బాటగా సీఎం చంద్రబాబు తనదైన శైలిలో టీడీపీని రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించారన్నారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో ఒకవైపు సంక్షేమ రాజ్యాన్ని నడుపుతూ మరోవైపు ప్రపంచమే మన వైపు చూసే విధంగా అభివృద్ధిని శరవేగంగా ముందుకు ఉరికించగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని పర్వీన్ తాజ్ కరతాళ ధ్వనుల మధ్య స్పష్టం చేశారు. శనివారం మొలకల చెరువులో జరిగిన మినీ మహానాడును జయప్రదం చేసిన తంబలపల్లె నియోజకవర్గం పసుపు సైన్యంకు కృతజ్ఞతలు తెలిపిన పర్వీన్ తాజ్ కడపలో ఈ నెల 27, 28, 29న జరగబోయే మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రెస్ మీట్ లో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహానాడు దిగ్విజయం మనందరి బాధ్యత అన్న మదనపల్లె పరిశీలకుడు భాష్యం ప్రవీణ్. తమకిచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మందిని తరలిస్తామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పసుపు సైన్యమే తమ బలమని విజయవంతానికి అందరూ సిద్ధం కావాలని ఎమ్మెల్యేల పిలుపు. అసంతృప్త నేతలకు అగ్రతాంబూలమిచ్చి గౌరవించి తన హుందాతనం చాటుకున్న షాజహాన్. పార్టీకి నియోజకవర్గ ప్రజలకు విధేయుడనని పెద్ద అయిన చంద్రబాబు మాటే శిరోధార్యమని చెప్పకనే చెప్పిన ఎమ్మెల్యే షాజహాన్ తీరుపై ప్రశంసలు. ఘనంగా వైసీపీ యువనేత హర్షవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. ప్రభుత్వ ఆసుపత్రిలో భారీగా రక్తదాన శిబిరం. రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన యువత. హర్ష లాంటి యువ నేతలే పార్టీకి పట్టుగొమ్మలని ప్రశంసలు కురిపించిన అతిథులు. క్షణక్షణ పోరాటం కనంకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.